కడప జిల్లాలో వేప చెట్లకు పెద్ద కష్టం వచ్చింది. జిల్లాలో ఎక్కడ చూసినా వేప చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. ఆకులు రాల్చి పూత రావాల్సిన కాలంలో మోడువారుతున్నాయి. టీ బగ్ దోమ కారణంగానే వేప చెట్లు కళావిహీనంగా మారుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు. టీ బగ్ దోమ చెట్టును ఆశ్రయించి రసం పీల్చడంతో ఆకులు ఎండిపోతున్నట్లు గుర్తించారు. దోమ నిర్మూలనకు పలు సూచనలు చేశారు. వేప చెట్టు ఆకులు మాడిపోయి ఎండిపోవడం జరుగుతూ ఉంది. దీనికి కారణమైనది టీ బగ్ అంటాము మనము. ఇది వాతావరణ పరిస్థితులను బట్టి ఈ సంవత్సరం కొంచెం దీని ఉధృతి ఎక్కువగా ఉంది. ఇది ఒక రకమైన దోమ రసం పీల్చడం వల్ల వేప చెట్లు ఆకులు ఎండిపోయి క్రమంగా ఉధృతి ఎక్కువైతే గన చెట్టు కూడా కొన్ని చోట్ల చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. ఇది గతంలో కూడా ఒక 3 సంవత్సరాల కిందట కూడా మనకు ఎక్కువ వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది. దీనికి ఈ టీ బగ్ నివారణకు మనము ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ టీ బగ్ను నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా పాదులో కూడా హెగ్జాకొనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి ఈ విధంగా ఒక 30 లీటర్లు కానీ 20 లీటర్లు నీళ్లు పాదులో పోసుకున్నట్టయితే మనము ఈ టీ బగ్ను బాగా నియంత్రించుకోవచ్చు. మనము వేప చెట్లను కాపాడుకోవచ్చు.